నాడు చిన్న కంచిగా పేరుగాంచిన గుడి జీర్ణావస్థలో. నమస్తే, నా పేరు మానస. ఏఐ న్యూస్ కి స్వాగతం. ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. చోళ రాజుల చేత నిర్మించబడిన శతాబ్దాల నాటి శివాలయం నేడు పూజలు కూడా లేకుండా జీర్ణావస్థలో ఉంది. చరిత్రలో మహోన్నత గుడిగా పేరుగాంచిన నేడు మాత్రం కాలగర్భంలో కలిసిపోవడానికి సిద్ధంగా ఉంది. ఈ పురాతన శివాలయానికి పూర్వ వైభవం తీసుకురావడానికి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మీ వంతు సహకారం అందిస్తారు అని కోరుకుంటున్నాను. నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ అలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ప్రేక్షకులకి మహాశివరాత్రి శుభాకాంక్షలు. మీరు చూస్తున్న ఈ శివాలయం ఒకప్పుడు చిన్నకంచిగా పేరుగాంచిన మహోన్నతమైన శివాలయం అండి. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆలయం నేడు పూర్తిగా శిథిలావస్థలోకి చేరుకుంది. ఈ ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది. ఆలయంలోని గర్భగుడిలో పూజారి పూజ చేసిన తర్వాత ప్రతిరోజు 7 శిరసుల నాగు పూజారి పైన ఎక్కి దిగి పక్కకు వెళ్ళేదని ఇక్కడ స్థానికులు పెద్దవారు చెబుతున్నారు. అయితే కాలక్రమంలో పూజారితో పాటు పాము కూడా చనిపోయిందని, ఆ తర్వాత ఆలయం పూజలకు నోచుకోలేదని, అంతేకాకుండా ఇక్కడ కొంతమంది దుండగులు గుప్త నిధుల కోసం త్రవ్వకాలు జరిపి ఆలయాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. కలవకుంట శివాలయం, పూతలపట్టు శివాలయంతో పాటు అంతటి ప్రాచుర్యం పొందిన శివాలయం ఇది. ఈ ఆలయం బాహుదా నది ఒడ్డునే ఉంటుంది. ఈ ఆలయానికి 70 ఎకరాల భూమి కూడా ఉన్నది. అయినప్పటికీ ఈ ఆలయం ఇలా శిథిలావస్థకు చేరుకుంది. ప్రస్తుతం ఈ ఆలయాన్ని పునర్నిర్మించడానికి స్వచ్ఛందంగా కొంతమంది దాతలు వస్తున్నారు. వారితో పాటు ఈ వీడియో చూస్తున్న భక్తులు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చినట్లయితే మనం తలా ఒక చెయ్యేసి ఈ ఆలయానికి పూర్వ వైభవం తీసుకురావచ్చు. 1000 ఏళ్ల నాటి చరిత్రను ఈరోజు మనం చెప్పుకుంటున్నాం. ఈరోజు ఈ ఆలయ పునర్నిర్మాణంలో మనం భాగస్వాములు అయినట్లయితే ఇంకో 1000 ఏళ్ళు మనల్ని కూడా చెప్పుకుంటారు. ఆ మహాదేవుడికి మనం ఇంతకంటే సేవ చేసే అదృష్టం రాదని నా భావన. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దాతలకి ఈ వీడియోను షేర్ చేయగలరు. అలాగే మీరు ఏదైనా ఈ గుడికి సహాయం అందించగలిగితే మీ యొక్క ఫోన్ నెంబర్ కింద కామెంట్ చేసినట్లయితే నేనే మీకు ఫోన్ చేసి మీ డీటెయిల్స్ తీసుకుంటాను. ఎవరో వస్తారు ఏదో చేస్తారని కాకుండా మన వంతు సహాయం ఆ మహాదేవుడికి మనం చేద్దాం. ఇంతకీ ఈ శివాలయం ఎక్కడో చెప్పలేదు కదా. వావిల్తోట గ్రామం, పూతలపట్టు మండలం, చిత్తూరు జిల్లాలో ఉన్నది. చిత్తూరు నుండి ఈ గుడికి చేరుకోవడానికి 16 కిలోమీటర్ల దూరం. అంతేకాకుండా చిత్తూరు తిరుపతి హైవేలో వావిల్తోట క్రాస్ నుండి 7 కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుంది. వావిల్తోట సచివాలయం మరియు స్కూల్ వెనకాన ఈ ఆలయం ఉంటుంది. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.